ఇవి చూసారా, నేల ఉసిరి మొక్కలు. ఆకు కింద ఉసిరికాయలు వస్తాయి. వైద్యంలో వాడతారు. ఇది దేనికి వాడతారో నాకైతే తెలియదు, కానీ చాలా మొక్కలు ఉన్నాయి అసలు. ఈరోజు బుధవారం కదా, కాస్త గరిక పట్టుకెళ్ళి వినాయకుడు ముందు పెట్టుకుంటే మంచిది. తొక్కని చోటులో తీసుకువెళ్ళి పెట్టుకోవాలి వినాయకుడి గరికి పెట్టుకున్నప్పుడు. వర్షంగా ఉంది కదా, కాకులు అన్నానికి రావులే అని నేను కాస్త అన్నం వండటం లేట్ చేసేసరికి కాకులు వచ్చి తిరిగి వెళ్ళిపోయినాయి. ఇంకా అందుకని వండేసి అన్నం. నేను అన్నం కలపడం చూసి వచ్చేసింది ఒక కాకి. అన్నం వేడిగా ఉంది, కాస్త మజ్జిగ పోసా కదా చల్లారుతుంది. ఇలాంటి అన్నం పాపం నోట్లో గబగబా పెట్టేసుకుని బయటకు తోసేస్తాయి వేడికి తట్టుకోలేక. వస్తున్నా మీకోసమే కలుపుతున్నా. వేడిగా ఉంది, అప్పుడే తినకండి. పెడుతున్నా. రెండు రోజులు కాస్త వర్షం తగ్గింది, మళ్ళా రాత్రి నుంచి వర్షం పడుతుంది. ఇది చూడండి, మళ్ళీ నిండిపోయినాయి నీళ్ళు. పక్కన బోదులు, గోడ పక్కన బోదులు. మా చెట్టు పువ్వులు చూడండి ఎన్ని పూసినాయో. చీరకి డిజైన్ ఉన్నట్టుగా అంచులకు కూడా అంచులకి ఇలా డిజైన్ ఉంటాయి. ఈ పూలు భలే అందంగా ఉంటాయి. బాగా పూలు ఎక్కువ పోస్తాయి ఇవి. ఇదే చెట్టున ఎర్రమందార పువ్వులు కూడా పోస్తాయి. కాళ్ళు దిగబడిపోతుంది. ఇవిగో ఎర్రమందార పూలు 3 పూలు పూసినాయి. ఒకటే చెట్టున పోస్తాయి ఇవి. పెట్టిన చెట్టు అయితే ఈ మందార. ఈ నెలలో మళ్ళీ కాలేస్తే దిగబడిపోతుంది. ఇప్పుడే కొంచెం తగ్గింది. అసలు వాన ఇప్పుడు వరకు వాన కొంచెం తగ్గిందని బయటకు వచ్చా. పొద్దున్నే పారిజాతం పూలు ఉంటే ఫ్రిడ్జ్లో అవి పెట్టుకున్నా పూజకైతే. ఇప్పుడు చెట్టు నిండా పూసున్నాయని కొంచెం కోసాను. ఈ పసుపు రంగు చంద్రకాంత పూలు వర్షానికి లైన్, లేకపోతే ఈ పగలు కూడా బాగానే ఉంటాయి.
చంద్రకాంత పసుపు రంగు అయితే తెల్లవి ముడుచుకుపోతాయి. కానీ కొంచెం తోటకూర కోద్దాం అనుకుంటున్నా. నేను ఈ తులసి మాల అయితే కట్టలేదు, నాకు కుదరలేదు అసలు. నిన్న చుట్టాల ఇంటికి వెళ్ళాము, అక్కడ చెట్లు దొడ్డి కూడా తీసాను. చాలా చెట్లు ఉన్నాయి వాళ్ళకి. తోటకూర కొంచెం ఎగిరేద్దామని కోస్తున్నా. పప్పులో పెట్టుకున్నా బాగుంటుంది, కానీ కూర ఎక్కువైపోతుంది పప్పులో పెడితే. వాన తగ్గి కొంచెం కలుపు మందు కొట్టుకుంటే ఇలాంటి మొక్కలన్నీ పోతాయి. కొంచెం ఇంపార్టెంట్ మొక్కల మీదేమో చీరలో పాత చీరలు ఉంటే కప్పు ఉంచుతాము. ఇంకా అన్నీ కప్పలేం కదా. తోటకూర గల్జేరు కాడ అంతా పోతుంది. నిన్న ఉల్లిపాయల రేటు 60 చెప్పారు మార్కెట్లో అడిగితే. ఈ వర్షాలకి కూరగాయల తోటలన్నీ పోతాయి కదా, అన్నీ రేట్లు పెరిగిపోతాయి. మాకు ఇలా ఆకులు అవి కోసుకుని వండుకోవచ్చు. మునగాకు, తోటకూర, సిలోన్ బచ్చలి, కాకరకాయలు ఉంటాయి, పొట్లకాయలు. కాకరతీగ ఇదైతే అసలు శాంతం ఇలా పండిపోయింది వర్షాలకి. నేను 2 రోజుల నుంచి చెట్టంక కూడా చూడలేదు, ఇక్కడికి రాలేక. ఇలాగే తోటల్లో అవి కూడా ఇలాగే పాడైపోతాయి కదా కూరగాయలు వర్షాలకి. అందుకే మనకి రేట్లు చాలా పెరిగిపోతాయి. కాయ పండిపోయింది. అక్కడ పొలాల్లో ఉన్నాయి కాయలు. ఫోన్ పక్కన పెట్టేసుకుని జాగ్రత్తగా పొలాల్లో అడుగులు వేసుకుంటా వెళ్ళి కాయలు కోసుకోవాలి. చిక్కుడు తీగ ఇప్పుడే వస్తుంది పైకి. ఈ చిక్కుడు తీగ పెరిగినాక ఈ మొత్తం అన్నిటి నిండా పాకుతుంది చిక్కుడు తీగ. ఇంకొంచెం ఆకు కోసుకుని వెళ్ళిపోతాను. నిన్న అరటికాయ పులుసు పెట్టా, అదే ఉంది కూర. అస్సలు కూరలు కూడా చల్లట్లేదు. ఒక్క పూట అన్నం తింటాం కదా, అన్నం కూడా కొంచెం తింటాము. రైస్ ఎక్కువ తినకూడదని అలా కూరలు మిగిలిపోతున్నాయి. ఈ ఆకుని అయితే అట్ల పిండిలో కలుపుకుని అయినా వేసుకోవచ్చు.
చూసారా మళ్ళీ నీళ్ళు నిలబడిపోయినాయి దొడ్లో. పొట్లకాయలు ఇందులో అన్నీ నిన్న కోసేసా, చాలా ఒక 20 కాయలు దాకా వచ్చినాయి. ఇవి కొంచెం లేతగా ఉన్నాయి అని ఉంచా. నిన్న చుట్టాల ఇంటికి వెళ్ళాం కదా, మొత్తం కోసి పట్టుకెళ్ళాను. ఇవి లేతవి ఉన్నాయి, ఇంకా 4-5 కాయలు. ఈ బొప్పాయి చెట్టుని ఇరిపేద్దామంటే పొట్ల తీగలు అల్లేసి ఉన్నాయి. దీన్ని ఎక్కువే ఉండొచ్చు కాకరకాయలు ఈ చెట్టుని అయితే. ఫోన్ పక్కన పెట్టుకుని ఎత్తుక్కోవాల్సిందే. బూడిద గుమ్మడి తీగలు చూడండి అందంగా ఉన్నాయి చక్కగా. ఇక్కడ ఒక పొట్లకాయ తయారైంది. ఇరిగిన జామ కొమ్మనే ఇంకా తీయలేదు, అలాగే ఉంది. ఈ చెట్టు మొత్తం పక్కకు వాలిపోయింది జామ మొక్క. ఇది ఆల్రెడీ ఒకసారి వాలిపోయి అలాగే ఉండి పెరుగుతుంది కొమ్మ. ఇది ఒక రకం జాంకాయలును, దీని పక్కన ఉన్నది ఒక రకం జాంకాయలు. ఇవి గుండ్రంగా ఉంటాయి ఈ కాయలు అయితే, ఆ పక్క ఏమో పొడవుగా ఉంటాయి, పెద్దవిగా అవుతాయి పక్క చెట్టు కాయలు. ఇవి గుండ్రంగా తోలు పలసగా ఉంటాయి, బాగుంటాయి ఈ కాయలు. మునగ చట్నీ ఒక కాయ తయారైనట్టుంది, కోసుకోవాలి. ఇది పెద్ద పనే. ఇదంతా గొంగళి పురుగులు పట్టానుకుంటా, మొత్తం అంతా పాడైపోయింది, అసలు ఆకు లేదు. మునగ చట్నీ కాస్త లెక్క. ఇక్కడ చూసారా ఎన్ని నీళ్ళు నిలబడిపోయినాయో. ఇంకా పోయిందిలే, తగ్గిపోయిందిలే అనుకుంటే వదిలిపెట్టలేదు, మళ్ళా వచ్చేసింది వాన. దొడ్లో ఇలా ఒక పక్కన ఉంటే దోమలు బాగా పెరిగిపోతాయి. కరివేపాకు కాయలు ఎప్పుడన్నా చూసారా? ఇలా ఉంటాయి. ఇవి వైద్యానికి పనికొస్తాయి. దొడ్లెమ్మడి తిరిగి కొనుక్కెళ్తారు ఇవి కాయలు, పండిన కాయలు ఉంటే, కరివేపాకు కాయలు. ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా పెరుగుతుంది ఇక్కడ పొట్ల తీగ అయితే. ఇక్కడ ఒక పనస మొక్క పెట్టా, ఏమైందో కనపడట్లేదు. కాలు పెట్టాలంటే ఈ చెట్టులో భయం కూడా.